నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్కు స్వాగతం. గణనీయంగా పెరగనున్న కందుల ఉత్పత్తి. సరఫరా. దేశంలోని కందుల ఉత్పాదక రాష్ట్రాలలో భారీగా విస్తరించిన సేద్యం మరియు ఇప్పటివరకు పంట అత్యంత ఆశాజనకంగా వికసిస్తున్నందున కొత్త సీజన్లో ధర తగ్గి ప్రతి క్వింటాలు 8,000కు చేరే అంచనాతో స్టాకిస్టులు తమ నిల్వ సరుకు విక్రయిస్తున్నారు. అయితే నాణ్యమైన సరుకు కొరత మరియు మేలిమి రకం పప్పు గింజలకు నెలకొన్న డిమాండ్తో ధరలు నిలదొక్కుంటున్నాయి. చెన్నైలో లెమన్ కందులు 9,500, ఢిల్లీలో 9,925, ముంబైలో లెమన్ కందులు 9,500, సూడాన్ కందులు 10,450, మొజాంబిక్ గజరి కందులు 7,800, మట్వారా 7,650 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్ర కందులు చెన్నై డెలివరీ 11,300, గుజరాత్లోని రాజ్కోట్, వెరావల్ ప్రాంతం కందులు 11,600 మరియు కర్ణాటక ప్రాంతం ఎర్రకందులు విరుద్నగర్ డెలివరీ 11,300, తెల్ల కందులు 11,500. మహారాష్ట్ర మరియు కర్ణాటక సరుకు కట్నీ డెలివరీ 10,900 నుండి 11,000, పప్పు మేలిమి రకం 15,000 నుండి 15,100. మహారాష్ట్ర కందులు ఇండోర్ డెలివరీ 10,500, కర్ణాటక కందులు 10,700 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని కల్బుర్గిలో 10,100 నుండి 11,450, పప్పు మేలిమి రకం 14,800 నుండి 15,400, సవానంబర్ 13,800 నుండి 14,400. లాతూర్లో మహారాష్ట్ర కందులు 63 నంబర్, మారుతి, తెల్ల కందులు, గులాబీ కందులు 10,000 నుండి 10,800, సోలాపూర్లో 3 నుండి 4 వాహనాలు 10,800, సాధారణ రకం 10,200 నుండి 10,500, అకోలా మారుతి కందులు 10,600, కర్ణాటక సరుకు 10,750, అమరావతి, దరియాపూర్, వాషిం, ఉద్గిర్ ప్రాంతాలలో 9,500 నుండి 10,400, గుజరాత్లోని రాజ్కోట్, జునాగఢ్ ప్రాంతాలలో ఎర్రకందులు 9,500 నుండి 10,200, నాగ్పూర్లో పప్పు మేలిమి రకం 15,100 నుండి 15,200, సవానంబర్ పప్పు 14,200 నుండి 14,300. ఆంధ్రప్రదేశ్లోని వినుకొండలో కందులు 9,650, పప్పు సాటెక్స్ 14,700, మాచర్లలో సాటెక్స్ పాలిష్ పప్పు 13,900 మరియు తెలంగాణలోని ఖమ్మంలో కందులు 9,500, పప్పు సాటెక్స్ 14,400 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.